నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ నుండి చెరువులకు నీటిని మళ్లించే పైప్ లైన్లకు మంత్రి వేముల ప్రారంభోత్సవం. బొందులో ప్రాణమున్నంత వరకు రైతులు మేలు కోసం కృషి చేస్తానని భావోద్వేగం. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నిరసన. కాంగ్రెస్ కపట నీతిని బట్టబయలు చేసిందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకుని చంపిన తల్లి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులోని NH65 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన మరొక లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు. రైతు సంక్షేమమే దేశానికి శ్రీరామ రక్ష అని, అందుకే అన్నదాతకు ఆలంబనంగా కేసీఆర్ సర్కారు ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ తూముల నుండి చెరువులకు నీటిని మళ్లించే పైప్ లైన్లకు ఆయన ప్రారంభించారు. కాళేశ్వరం జలాల సాధనతో జన్మ సార్థకమైందని మంత్రి వేముల భావోద్వేగానికి గురయ్యారు. బొందిలో ప్రాణమున్నంత వరకు రైతుల మేలు కోసం కృషి చేస్తానని అన్నారు. కోసమే మనకు కావాలనుకున్నాం. దీనికి ఈ ఊరు నాది కాదు, ఈ ఊరు నాది, ఈ ఊర్లో ఆ సర్పంచ్ ఉన్నాడు, ఈ ఊర్లో ఎంపీటీస్ ఉన్నాడు, అట్లా ఏమాత్రం సంబంధం లేకుండా ఈ నియోజకవర్గం ఈ పార్టీ నియోజకవర్గం అట్లా ఏం సంబంధం లేదు. కేసీఆర్ గారు తీసుకున్న అన్ని కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలకు, అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు, ప్రతి ఇంటికి రాజకీయాలతోటి సంబంధం లేకుండా కార్యక్రమాలు తీసుకున్నా కూడా మీ అందరు కళ్ళతో చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ రైతులకు కావాల్సిన నీళ్లు ఇవాళ తీసుకొచ్చినాం, కరెంటు ఇవాళ తీసుకొచ్చుకున్నాం, పెట్టుబడి సాయం టంచన్గా పడతా ఉన్నది. ఈ దేశంలో ఎవరు కూడా పెట్టినటువంటి కొనుగోలు కేంద్రాలు, గ్రామాన కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేసి 15 రోజుల లోపల FCA నుంచి డబ్బులు రాకున్నా లేట్ అయినా బ్యాంక్ నుండి లోన్లు తీసుకొని వాళ్ళ రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక పక్కన ఇట్లా చేస్తూ ఉంటే నిన్ననే ఒక ప్రబుద్ధుడు మనకు వ్యసనం తెలుసా తెలియదా? పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ కపట నీతిని బట్టబయలు చేశాయని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని TS
ఎన్పీడీసీఎల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తే అది ఓర్వలేక రేవంత్ రెడ్డి 3 గంటల విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందని అనడం దారుణమన్నారు. రైతులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్న ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్పడం రైతులను నిండా ముంచేందుకే అన్నారు. కాల్పులు జరిపి పుట్టన పెట్టుకున్నటువంటి రైతులను చంపడం జరిగింది. ఆయన శిష్యుడే ఈ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండి రైతులకు 3 గంటలు కరెంటు చాలని చెప్పి ఎక్కడెక్కడైతే అన్నాడు, తెలంగాణ రైతాంగం అంతా కూడా అగ్గి బుగ్గైపోతా ఉన్నారు. మేము ఎట్లా బతకాలి, ఇన్ని రోజులు ఇంత మంచిగా ఉన్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల మాకు 3 గంటల కరెంట్ సీజన్ అంతా కూడా మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప మాకు ఇంకో గతి లేదు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గ్రామ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మేము అందరూ కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిరూపించుకున్నది. మొన్నేమో ధరణిని కూడా పోయి క్యాన్సర్ ధరణిని మేము వచ్చిన తర్వాత తీసేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ కరెంటు 3 గంటలు అంటున్నారు. రేపు రైతు బంధు పెట్టుబడి ఇవ్వరు, రైతు బీమా ఇవ్వరు, మంచి విత్తనాలు రావు, ఎరువులు రావు, మనం పండించిన ధాన్యాన్ని కొనరు. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఊడ్చిపెట్టాలని చెప్పి గ్రామంకి వస్తే కాంగ్రెస్ పార్టీలను తరిమి కొట్టాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా పిలిపిస్తా ఉన్నాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే తల్లి ఆమె ప్రియుడు గడ్డి మందు తాగించి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిమ్మల రాగరాజు స్వప్న దంపతులు 2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో నాగరాజు చనిపోయాడు. వారికి 2 కొడుకులు. మొదటి కొడుకు శివ, రెండో కొడుకు కిట్టు. కొన్ని రోజులుగా స్వప్న వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతను తరచూ ఇంటికి వచ్చి వెళ్తుండటంతో పిల్లలకు అనుమానం వచ్చి తల్లిని నిలదీశారు. నెలలో 5 రోజులు అతను ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ 5 రోజులు స్వప్న పిల్లలను బయటికి పంపించడం కానీ వేరే చోట ఉంచడం కానీ చేస్తుండడంతో పిల్లలు తల్లిని నిలదీశారు. అక్రమ సంబంధానికి అట్టుగా రావడమే కాకుండా అది గమనించాడని తల్లి ప్రియుడు కలిసి పెద్ద కొడుకు శివను కొట్టి గడ్డి మందు పురుగుల మందు తాగించారు. శివ స్పృహ తప్పాక భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 2 రోజుల క్రితం తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్ గాంధీకి పంపించారు. చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులోని NH-65 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
కర్ణాటక వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని క్యాబిన్ నుంచి అతి కష్టం మీద బయటకు తీసిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల ముందు కాంగ్రెస్ శ్రేణులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ నిరసనలు అంటూ ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు అంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. రైతులను తప్పుదోవ పట్టించేటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉండి వైఖరి, రైతులను తప్పుదోవ పట్టించే కేసీఆర్ ప్రభుత్వం ఉండి వైఖరి. ఉచిత విద్యుత్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ పెట్టింది, ఉచిత విద్యుత్ పెట్టింది, ఉచిత విద్యుత్ పెట్టింది, ఉచిత విద్యుత్ హక్కు కార్మిక సోదరులు చనిపోవటానికి కారణమైందని తెలుసుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నీ లెక్క ఫామ్ హౌస్ నుంచి ఇంట్లోకెళ్లి బయటికి వెళ్లకుండా కార్మికులను, రైతులను, పేద బడుగు బలహీన వర్గాల రక్తం రాగే ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజానికం కనిపెడతా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు సింగరేణి కార్మికులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న మన ఎమ్మెల్యే రమణారెడ్డి అంటాడు, అడవి గ్రామాలకు పోయి నువ్వు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారా? ఇచ్చి చూపెడతాం. కాంగ్రెస్ పార్టీ 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చేసింది, 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది, ఉచిత కరెంట్ ఇచ్చింది. ఆ కరెంట్ ఇవ్వడం వల్లనే 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎమ్మెల్యే రమణారెడ్డి చీఫ్ విప్ గా ఉన్నాడు. అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు 4,000 రూపాయల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రను చేపట్టారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. మదనపల్లి నియోజకవర్గం నిమ్మలపల్లి మండలం నందు నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 2,000 కిలోమీటర్లకు చేరుకున్న నేపథ్యంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఊర్లు తెలియవు, పేర్లు తెలియవు నీకు. నువ్వు కూడా ఏదో ఆ లైన్ లో ఎమ్మెల్యే అయిపోతువే. ఎమ్మెల్యే 4 సంవత్సరాలు అవుతుంది. ఏం చేసినావో ఒక్కటి నియోజకవర్గానికి. లోకేష్ బాబును పప్పు, ఉప్పు ఇది ట్రోల్ చేసినారు. నాడు ఇంతయి పట్టుడిస్తాయి. ఈరోజు మొత్తం ఆక్రమించినాడు లోకేష్.
ఈరోజు లోకేష్ ముందర జగన్ సైకో బచ్చా లోకేష్ పిలుస్తాడు రా, మనం పబ్లిక్ డిబేట్ చేద్దాం, పబ్లిక్ డిబేట్ చేసి ప్రజలకు అవసరమేమో అని చెప్పి ఈరోజు ఓపచ్చాలని నిలుస్తున్నాడు. ఎక్కడికి పోయినా ఎమ్మెల్యేలను, ఆ మంత్రులను, ముఖ్యమంత్రిని ఈరోజు తొడగట్టి సవాల్ చేసే స్థాయికి లోకేష్ తీసుకొచ్చిన దానికి ఈ వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు. జగన్ వాళ్ళే ఈరోజు లోకేష్ రాబోయే రోజు భవిష్యత్ నాయకుడుగా లోకేష్ గారిని వారు ట్రోల్స్ చేసి ఎదిగేంతగా మన నారా లోకేష్ బాబు గారు 2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకునే సందర్భంగా మనమందరం కూడా ఈరోజు నిమ్మనపల్లి మండలంలో పాదయాత్ర పెట్టుకోవడం, ఆ పాదయాత్రలో పెద్దలు రెడ్డప్పరెడ్డి గారు, సర్పంచ్ మల్లప్ప గారు, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ గారు, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు గారు, టౌన్ రూరల్ యువత చిన్నబాబు గారు, అంతకుముందు విజయ్ కుమార్ గారు, రత్న గారు, రామకృష్ణ గారు, మరియు కేశవ లక్ష్మణ, మండల ప్రెసిడెంట్ రమణ, మురళి, పెద్దరాయుడు, జగన్నాథ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు మరియు మౌలిక డిమాండ్స్ను వెంటనే అమలు చేయాలని గత 8 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు నారాటి ప్రసాద్ ఈ సమ్మెకు మద్దతు తెలిపారు. పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 51ను వెంటనే సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. కనీస వేతనం 19,500 రూపాయలు మరియు 20 లక్షల ఎక్స్గ్రేషియా నష్టపరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భిక్షం, రామకృష్ణ, పూర్ణచందర్, రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, మల్టీపర్పస్ విధానాన్ని, మల్టీపర్పస్ విధానాన్ని, మల్టీపర్పస్ విధానాన్ని, జీవో నెంబర్ 51ని, జీవో నెంబర్ 51ని, జీవో నెంబర్ 51ని, జీవో నెంబర్ 51ని, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ కార్మిక సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి కార్మికులు మొత్తం సమ్మెలోకి వచ్చి విధులు బహిష్కరించడం ద్వారా ఇవాళ తెలంగాణ పల్లెల మొత్తం కూడా, తెలంగాణ పంచాయతీ గ్రామాలు మొత్తం కూడా పారిశుద్ధ్యాన్ని లోపించి ఇవాళ రాష్ట్రం మొత్తం విషజ్వరాలు వస్తూ ఉన్నాయి. జ్వరాల బారిన పడి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ బారిన పడి కొన్ని వందల వేలాది కుటుంబాలు మొత్తం కూడా ఈరోజు ఆసుపత్రులు పాలవుతూ ఉన్నాయి. ఇవాళ అనారోగ్యం పాలతోటి ఆసుపత్రుల్లో ఇవాళ వందల వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నిటికి కారణం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు, తారక రామారావు గారు, అదేవిధంగా పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పక తప్పదు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంటే ఈ సమ్మెపై ప్రభుత్వం దృష్టి సారించి మంత్రివర్గ సమావేశం మొన్ననే ముఖ్యమంత్రి గారు పెట్టారు. మంత్రివర్గ సమావేశాలు ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టుకొని పంచాయతీ కార్మికుల సమస్యని, తెలంగాణ రాష్ట్ర సమస్యలు చర్చించకుండా ఎక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శుల గురించి పి గన్నవరం నియోజకవర్గంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 30 కిలోమీటర్ల మేర చైతన్య రథయాత్ర నిర్వహించారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్ ప్రారంభించిన ఈ బస్సు యాత్ర అభిమానులు, కార్యకర్తలు, నాయకుల మధ్య కోలాహలంగా సాగింది. అనంతరం పి గన్నవరం మండలం వాడ్రేవుపల్లి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాజకీయ లక్షణాలు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాల లక్షణాలతో ప్రజల పట్ల కపట ప్రేమ చూపిస్తూ దోపిడీ పరిపాలన కొనసాగిస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వ పరిపాలనలో ఏ వర్గము సంతోషంగా లేదని, యువత నిరుద్యోగాలతో అల్లాడిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకెళ్లవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఉంది.
ఆ ప్రజా చైతన్యం కోసమే ఈనాడు మనం చైతన్య యాత్ర పెట్టుకున్నాం. తిరుమల కొండ శబరిమల రాజకీయ విలువల కొండ యనమల. తెలుగుదేశం పార్టీకి రాజీనామా పంట రాజప్ప గారు చిన్నపిల్లల్లో ఉన్నాడు. కానీ గోపుతాడు చుట్టుకోకుండా స్కెచ్ చేసినట్టు లెక్క, స్కెచ్ చేసినట్టు లెక్క. వేదికలో ఉన్న అతిరథ మహారాజులకి పాదాభివందనం చేస్తూ పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉంటే ప్రజలందరికీ శత సహస్ర కోటి సాష్టాంగ నమస్సువర్ణ సమాంజలు తెలియజేసుకుంటూ అల్లసాని పెద్దలు గారు 1500 సంవత్సరాల క్రితం ఒక పద్యం రాశాడు. శరసందానబల క్షమాది వివిధైశ్వర్యం పురుగల్గి దుర్భర షణత్వపిల ప్రవేశ చలన బ్రహ్మగ్న తల్మానినం నరసింహాకృతి మండలేశ్వరులగనం వచ్చుడే సాటిగా. అంటే భూమి తన చుట్టూ తను తిరుగుతుంది. ఆ భూమి ఉన్న లోపమని అర్జునుడు 2 చేతులతోటి బాణాలు ఏకకాలంలో సంధించే సవ్యసాచి. కానీ అటువంటి మహావీరుడైన అర్జునుడు కూడా ఒకానొక సమయంలో పేడి రూపం ధరించాడు. పరమేశ్వరుడు కంటే గొప్పవాడు ఎవరున్నాడు? ఆయన కూడా బ్రహ్మగారి 500 చూపుడు వేలతో తుంచివేయడం వల్ల ఆ బ్రహ్మ యొక్క కపాలం శివుని యొక్క చూపుడు వేలు అంటుకుపోయింది. బ్రహ్మహత్య దోషం ఉండేది శివుడు కూడా. సింహం ఉంది, సింహం తోకం రోజు అంటారు. కానీ 4 చిరుకులు పడితే అది తోకం నుంచి గుహలో వెళ్ళిపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, భూమి తన చుట్టూ తను తిరిగినంత మాత్రాన, శివుడి చేతిలో బ్రహ్మకపాలం ఉన్నంత మాత్రాన, అర్జునుడు పేడి రూపం ధరించినంత మాత్రాన, సింహం తోకం నుంచి గుహలో వెళ్ళినంత మాత్రాన ఓడిపోయి అనుకుంటున్నావా? శక్తి లేదనుకుంటున్నావా? దమ్ము లేదనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు కూడా ఒకే ఒక్కసారి నీ చేతిలో ఓడిపోయాడు. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి దమ్ము లేదనుకుంటున్నావా? చావు లేదనుకుంటున్నావా? చెప్పడంతా అతల బిడ్డల సూతల తలాతల రసాల మాతల పాప. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో మున్సిపల్ కమిషనర్ కళాశాల విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వారికి అవగాహన చేశారు. అనంతరం కళాశాల పీజీ విద్యార్థిని ఆడేపు శృతి ఎంకంలో 3rd సెమిస్టర్లో జిల్లా మొదటి ర్యాంకు వచ్చిన సందర్భంగా కమిషనర్ కరెస్పాండెంట్ విద్యార్థినికి ఘనంగా సన్మానం చేశారు. కళాశాల కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ, మనమందరము స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలను భాగస్వాములుగా చేసి ఫోన్ ద్వారా ఫీడ్బ్యాక్ చేయించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మెట్పల్లి మున్సిపల్ ఉండే విధంగా సహకరిద్దామని అన్నారు. అనంతరం కళాశాలకు విచ్చేసిన కమిషనర్ గారికి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, మెట్పల్లి మున్సిపల్ రాష్ట్రంలో మొదటి స్థానానికి విద్యార్థులు స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా సహకరించి మొబైల్ మెసేజ్ ద్వారా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, డైరెక్టర్స్ చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, బండారు కమలాకర్, ప్రిన్సిపల్, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 250 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం నాగులల్లంక గ్రామంలో విజయోత్సవ సభను నిర్వహించారు. నక్కా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే కట్ చేసి అభిమానులకు కార్యకర్తలకు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ, గత 250 రోజులుగా నియోజకవర్గంలోని 68 గ్రామాల్లో 75 సచివాలయాలకు గాను 72 సచివాలయాలకు ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిందన్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు గడప గడపకు తిరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, వాలంటీర్లకు, రెవెన్యూ సచివాలయ సిబ్బందికి, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తుండటం వల్ల రాష్ట్రంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని, తనను ఎమ్మెల్యేను చేయాలని ప్రజలను కోరారు. నాతో పాటు ఎండ వాన రెండు కలిపి తిరిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు 250 రోజులు నేను గడప గడప తిరిగానంటే మరి నాతో ఇవాళ నియోజకవర్గంలో 68 గ్రామాలు, 75 సచివాలయాలు, ఇప్పటికి 72 సచివాలయాలు పూర్తయినాయి. ఈ 72 సచివాలయాలు పూర్తి చేయడానికి కారణమైన పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు, అంతేకాకుండా మరి ఎంతోమంది మరి పేద మహిళల కోసం మరి జీవిత పథకం, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన మరి 45 సంవత్సరాల దాటి ప్రతి మహిళకి కూడా 18,500 రూపాయలు ఇవ్వడం అనేది ఎక్కడ చరిత్రలో లేదు. మా సీఎం గారు ఇస్తున్నారు. ఇలా కాంప్రమైజ్ చేస్తున్నాం, ఈబీసీ నేషన్ ఇస్తున్నాం, నేతల నేషన్ ఇస్తున్నాం. మరి రైతులకి మరి ఇవాళ రైతు భరోసాల ద్వారాగా మరి ఎరువులు, పురుగు మందులు కూడా ఇస్తున్నాం. మరి గ్రామాల్లో కూడా ఇప్పుడు కూడా ఒక పంచాయతీ బిల్లు కట్టాలంటే 10 సంవత్సరాలు పట్టేది. అటువంటిది ఇవాళ 1 నుంచి 2 కోట్ల రూపాయలతోటి గవర్నమెంట్ బిల్లు, సచివాలయం, వెల్నెస్ సెంటర్, ఆర్బికా సెంటర్, మరి ఇంకా అనేక మరి ఈ బిల్డింగ్లు మరి శాంక్షన్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ ల్యాబ్ కూడా మరి ఇవాళ మన నియోజకవర్గంలో శాంక్షన్ జరిగింది. అంతేకాకుండా మరి ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో చేస్తాం. ఇంకా ఎత్తుపోతల పథకంలో మన అప్పలపల్లి, దొడ్డవరం, పెదపట్లకు కూడా ఎత్తుపోతల పథకం కూడా సెంటర్లో ఉంది. అది కూడా పూర్తయితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ నుండి చెరువులకు నీటిని మళ్లించే పైప్ లైన్లకు మంత్రి వేముల ప్రారంభోత్సవం. బొందులో ప్రాణమున్నంత వరకు రైతులు మేలు కోసం కృషి చేస్తానని భావోద్వేగం. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నిరసన. కాంగ్రెస్ కపట నీతిని బట్టబయలు చేసిందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకుని చంపిన తల్లి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులోని NH65 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన మరొక లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.